భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ లీగ్ను దుబాయ్కి షిఫ్ట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు పాకిస్తాన్లో విదేశీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లకు పీఎస్ఎల్ నుంచి తప్పుకోవాలని ఆయా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పాకిస్తాన్లో విదేశీ క్రికెటర్ల ఆందోళనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? పాకిస్తాన్ క్రికెట్ లీగ్ దుబాయ్ కి షిఫ్ట్ అయింది. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్ లో విదేశీ క్రికెటర్ల ఆందోళన నేపథ్యంలో పిఎస్ఎల్ నుంచి తప్పుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఓవైపు యుద్ధ వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్ లో ఎట్లాంటి మ్యాచెస్ జరగకూడదు అనేటువంటిది చాలా క్లియర్ గా ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ ను ఆపివేయాలని క్లియర్ గా చెప్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం దాన్ని దుబాయ్ కి షిఫ్ట్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో మ్యాచెస్ ఇంకా ఎట్లా ఉంటాయి ఏందనేటువంటిది మాత్రం క్లారిటీ రావడం లేదు. ఏది ఏమైనా ఈ ఇష్యూకు సంబంధించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా వాళ్ళంతా కూడా దీన్ని రద్దు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇండియాలో జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్ ఎట్లా జరుగుతుందో, T20 సంబంధించినటువంటి కప్ ఎట్లా జరుగుతుందో అట్లాగే అక్కడ కూడా పాకిస్తాన్ లో ప్రస్తుతం ఈ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ అనేటువంటి జరుగుతోంది. దీన్ని ఎవ్రీ ఇయర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాంట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ ఇంకా ఇతర దేశాలకు సంబంధించినటువంటి క్రికెటర్లు దాంట్లో మ్యాచెస్ లో పాల్గొంటారు. అదేవిధంగా ఇండియాకు మినహాయించి మిగతా అన్ని దేశాలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పటికీ ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వాళ్ళు అక్కడే ఉండిపోవడంతో వాళ్ళు కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇమీడియట్ గా పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ను దుబాయ్ షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ పూర్తిగా రద్దు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు క్రికెట్ కు సంబంధించినటువంటి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అది క్రికెట్ కు సంబంధించినటువంటి అంశం కాబట్టి వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రానికల్లా దీనిపైన ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ను దుబాయ్కి షిఫ్ట్ చేయాలని అయితే నిర్ణయించింది.